హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ఈరోజు మనం రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పనుల గురించి చూపించడం కోసం అయితే వెళ్తున్నాము. మనం ఇప్పుడు వచ్చేసి E11 రోడ్ నుంచి మనకి E6 రోడ్ వరకు, అంటే మనకి SRM యూనివర్సిటీ బ్యాక్ సైడ్ నుంచి మీకైతే చూపిస్తానండి. ప్రజెంట్ ఇక్కడ ఎలా ఉంది ఏంటనేది మీరైతే చూస్తే మీకు కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. ప్రజెంట్ ఇక్కడ వర్క్స్ వచ్చేసి ఈ N9 రోడ్లో మనకి SRM యూనివర్సిటీ బ్యాక్ సైడ్ ఈ కొండవీటి వాగు, అంటే నీరుకొండ నుంచి రిజర్వాయర్ దగ్గర నుంచి మనకి కొండవీటి వాగు అయితే వెళ్తుంది. అక్కడ నుంచి ఇక్కడ ఈ బ్రిడ్జ్ అనేది దీనికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. అలానే ఇటు సైడ్ అంతకుముందు మంచినీటి పైప్ లైన్లకు సంబంధించి అండర్ గ్రౌండ్ పనులు అయితే చేశారు. ప్రజెంట్ ఇక్కడ ఈ బ్రిడ్జ్ పనులు అనేది చాలా వేగంగా అయితే చేస్తున్నారు అన్నమాట. దీనికి సంబంధించిన వీడియో మనం నెల రోజుల పైన అయితే అవుతుందండి ఈ వీడియో పెట్టి. అప్పటికి ఇప్పటికి ఏం మార్పు వచ్చింది అన్నది మీరే చూడొచ్చు. ఈ బ్రిడ్జ్ పనులు అనేవి చాలా వేగంగా అయితే జరుగుతుంది. అలానే ఈ కొండవీటి వాగుకు సంబంధించిన పనులు కూడా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో అసలు ఈ కొండవీటి వాగు పనులు అసలు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కూడా మీకైతే చూపిస్తాను. ఈ వర్షం పడుతుంది కాబట్టి ఇక్కడ వర్షం పడుతున్న కారణంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా అది కూడా మీకైతే క్లారిటీగా చూపిస్తాను. ప్రజెంట్ ఈ కొండవీటి వాగు మీద వెళ్ళే ఈ బ్రిడ్జి పనులు అనేవి ఇక్కడ జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ ఎలా ఉందో మీరైతే చూడండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి SRM యూనివర్సిటీ. దాని బ్యాక్ సైడే ఈ కొండవీటి వాగు అయితే ఫ్లో అవుతుంది అనమాట. దీనికి సంబంధించిన ఈ బ్రిడ్జి పనులు అనేవి చాలా త్వరగా పనులు అనేది కంప్లీట్ చేయడం కోసం అని చెప్పి చాలా వేగంగా అయితే పనులు అయితే చేస్తున్నారండి, మీరైతే చూడొచ్చు. కానీ ఈ పనులు అనేది చాలా లేట్గా అయితే స్టార్ట్ చేశారు. చేసినా కానీ ఈ పనులు అనేవి చాలా త్వరగా పూర్తి చేయడం కోసం అని చెప్పి డే అండ్ నైట్ అయితే ఇక్కడ పనులు అయితే చేస్తున్నారు. ఈ చూస్తున్నారు ఈ బ్రిడ్జి పనులు అనేవి ఇన్స్టాలేషన్ చేయడం కోసం అని చెప్పి మొత్తం ఈ ఐరన్తో మొత్తం అచ్చులాగా అయితే పోసి వాటిలో ఈ కాంక్రీట్ అయితే పోసి మొత్తం రెడీ అయితే చేస్తున్నారండి. ఎంత ఫ్రేమ్లన్నీ సెట్ చేసుకుంటున్నారు అన్నమాట. సెట్ చేసిన తర్వాత వాటిలో అయితే ఈ కాంక్రీట్ని అయితే ఫిల్ చేస్తున్నారు. ఆల్రెడీ అక్కడ అయితే చూశారు కదండి, ఈ కాంక్రీట్తో ఫిల్ చేసే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దగ్గర దగ్గర దీనికి సంబంధించి పనులు ఒక 20 మంది అయితే ఉన్నారన్నమాట ఈ బ్రిడ్జికి సంబంధించి. ఈ విధంగా అయితే ఈ పనులు అనేవి జరుగుతున్నాయి. ఇంకా ఈ N9 రోడ్డుకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ఎలా ఉందో మొత్తం అయితే చూద్దామండి. ఇది వచ్చేసి E11 రోడ్ అండి. ఈ E11 రోడ్డు దగ్గర దాటిన కాడ నుంచి మనకి అంతకుముందు ఈ డ్రైనేజీ వర్క్స్ అనేవి కంప్లీట్ అయితే చేశారనమాట. అలానే ఇటు సైడ్ కూడా ఈ మంచినీటి పైప్ లైన్ కూడా మొత్తం పనులు అనేవి పూర్తి అయితే చేశారు. అలానే ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్కి సంబంధించి కొంతవరకు అయితే పూర్తి అయితే అయింది. అది కూడా ఎంతవరకు అయింది అన్నది మీకైతే ఈ వీడియోలో పూర్తిగా చూస్తే మీకైతే తెలుస్తుంది అనమాట. ఇటువైపు మొత్తం డ్రైనేజీ పనులు, లెఫ్ట్ సైడ్లో వచ్చేసేమో మంచినీటి పైప్ లైన్లు కూడా పనులు అనేవి పూర్తి అయితే చేయడం జరిగింది. మీరైతే ఇక్కడ అయితే చూడొచ్చండి. ఇటువైపు ఇంకా ఈ రోడ్డు పనులు అనేవి కంప్లీట్ అయితే చేయలేదు. మీకు కొంచెం E8 E9 రోడ్డు కా నుంచి మొత్తం అయితే లెవెల్ చేసుకుంటూ అయితే వస్తున్నారండి. మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఈ రోడ్డు కూడా దాదాపు చాలా వరకు అయితే పూర్తి అయితే చేశారండి. కొన్ని కొన్ని చోట్ల అయితే చేసుకుంటూ అయితే వస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ ఈ చేయాల్సిన చోట్లలో కూడా ఈ మిషనరీ ద్వారా లెవెల్ అయితే చేస్తున్నారు. అంతకుముందు పాత రోడ్డుని మొత్తం లెవెల్ చేసి మొత్తం అయితే చేస్తున్నారన్నమాట. ఈ విధంగా మీరైతే చూడొచ్చు. ఏంటంటే ఇప్పుడు వర్షం పడడం వలన ఏంటంటే కొంచెం ఈ వెహికల్స్ వెళ్ళడానికి ఇబ్బందిగా అయితే ఉందన్నమాట. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సింది. ఇది వచ్చేసి E10 రోడ్ అండి. ఈ E10 రోడ్లో కూడా ఈ రోడ్డు పనులు అనేవి జరుగుతున్నాయి. ఇటు కూడా ఈ కంకర పోసేసి లెవెల్ అయితే చేశారన్నమాట. ఇటు సైడ్ కూడా మీరైతే చూడొచ్చు ఇక్కడ ఎలా ఉందో. ఇటువైపు అంతకుముందు ఈ మంచినీటి పైప్ లైన్లు డ్యామేజ్ అయిపోయినట్టు అన్నింటిని కూడా రోడ్డు మీదే పెట్టారన్నమాట. ఆల్రెడీ ఇటు ఇన్స్టాల్ అయితే చేశారు. ఇటు కూడా రోడ్ వేయడం కోసం అంత లెవెల్ అయితే చేశారన్నమాట. ఇటు కూడా చాలా వరకు ఈ క్లియర్ చేయడం అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. ఆల్రెడీ మెటీరియల్ కూడా తెచ్చి పెట్టుకున్నారు. ఇటువైపు చూసారు కదండి, ఈ 3 వరుసల రోడ్డు అనేది ఆల్రెడీ ఒక ఫస్ట్ వరుస అనేది కంప్లీట్ అయితే చేశారు.
ఇప్పుడు ఈ రీసెంట్గా అయితే ఈ కొత్తగా వేసిన తార్ రోడ్ అనమాట. దాని వైపు నుంచి మనం అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ భారీ వెహికల్స్ అన్ని కూడా ఈ మధ్యదారిలో అయితే వెళ్తున్నాయి, రెండో లైన్ లో. ఈ రోడ్డు అయితే మన రాజధాని అమరావతికి వెళ్ళడం కోసం చాలా మెయిన్ రోడ్ అయితే అవుతుందండి. చూసారు కదా టిప్పర్లు అనేవి ఏ విధంగా అయితే వెళ్తున్నాయో. ప్రతి ఒక్క చోట కూడా రాజధాని పనులు జరుగుతూనే ఉన్నాయండి. ఎక్కడ ఆగకుండా అయితే ఉన్నాయి అన్నమాట, ఆగకుండా అయితే పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇది వచ్చేసి E7 రోడ్ అండి. ఈ E7 రోడ్డు కూడా చాలా వరకు అయితే మారిపోయింది. చాలా పనులు అనేవి జరిగినాయి అన్నమాట. ఇటువైపు కూడా ఈ 3 వరుసల రోడ్డు అనేది వేశారు. ప్రజెంట్ మనం వెళ్ళేది ఈ BRT రోడ్ అనేది పాతదే అన్నమాట. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రోడ్లు అనేది డ్యామేజ్ అవ్వడం ఉండకోకుండా, అందుకని చెప్పని ముందు ఈ వెహికల్ ద్వారా వేస్తున్నారు. అలానే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా రైట్ సైడ్ లో ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్ కి సంబంధించిన పనులు అటు సైడ్ అయితే అయినాయండి. ఇక్కడ E8 రోడ్డు కాడ నుంచి ఇటువైపు అయితే చేస్తున్నారు అన్నమాట. అండర్ గ్రౌండ్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. అలానే రోడ్డు కూడా చూసారు కదా, అక్కడక్కడ చాలా వరకు అయితే కంప్లీట్ అయితే అయింది. ఇలా చేసుకుంటూ అయితే వెళ్తున్నారండి. లెవెల్ వారీగా అయితే రాజధాని ప్రాంతంలో పనులు అయితే జరుగుతున్నాయి. ఇది E8 రోడ్ అండి, మనకి విట్ యూనివర్సిటీ వెళ్ళే రోడ్ అనమాట. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత E7 రోడ్ అయితే వస్తుంది. ఆ E7 రోడ్ దగ్గర కూడా ఎలా ఉందో చూద్దాము. ఇటువైపు కూడా ఈ రోడ్డు పనులు అనేవి జరిగినాయండి. అలానే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, మంచినీటి పైపు లైన్లు కూడా అయితే పూర్తి అయితే చేశారు. అలానే ఇటు రెండు వైపులో కూడా ఈ తార్ రోడ్ అనేది వేశారనమాట. మీరు చూడొచ్చు, ఒకవైపు ఆల్రెడీ కంప్లీట్ చేశారు, ఒక పక్క అయితే కనుక లెవెల్ వారీగా అయితే చేశారనమాట. నెక్స్ట్ తార్ వేయడం కోసం అంతా రెడీ అయితే చేస్తున్నారు. అలానే మీరు చూస్తున్నారు కదా, అంతా ఇసుక అన్ని మెటీరియల్ కూడా అయితే రెడీగా అయితే పెట్టుకున్నారు. ఇది వచ్చేసి E7 రోడ్ అండి. మనకి గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ నుంచి ముందు ఎంట్రన్స్ నుంచి వెళ్ళే రోడ్డు అనమాట. ఇది వచ్చేసి E7 అనమాట. N9 జంక్షన్ E7 రోడ్డు. మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ అవి. ఇక్కడ కూడా చూసారు కదా, తారు రోడ్డు అయితే వేశారు. ఇదంతా వెలగపూడి అండి. మనకు అంతకుముందు మీటింగ్స్ అయితే జరిగినాయి కదా. ఇది వచ్చేసి ఏపీ సెక్రటరియట్ అనమాట. ఇక్కడ కూడా మొత్తం ఈ డ్రైనేజీ పనులు అనేవి చేశారు. అంతకుముందు వచ్చినప్పుడు గుంటలు అయితే తవ్వైతే ఉన్నాయి అన్నమాట. అలానే ఇక్కడ కూడా ఈ 100 మీటర్ల వరకు అయితే తార్ రోడ్ అనేది వేశారు రెండు వైపులా. ఇక్కడ నుంచి అయితే మీకు కనిపిస్తుందండి, ఇక్కడ హైకోర్టు కనిపిస్తుంది. అలానే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ టవర్స్ కూడా కనిపిస్తాయి. ప్రాంతం అంతా ఎలా ఉందో చూడొచ్చు.
అలా ఇంతవరకు ఈ 100 మీటర్లు అనేది రోడ్డు అనేది వేశారు. ఇక్కడ ఈ డ్రైనేజీ పనులు కొంచెం పెండింగ్ ఉండటం వలన ఇంతవరకు అయితే ఆగిందనమాట. మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి E6 రోడ్. ఇంకా ఇటు నుంచి మనం స్ట్రైట్కి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి ఇంటిని మనం ఇంటి పనులు అయితే చూడొచ్చు. ఓకే అండి, మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.